అదేవిధంగా శాఖ నిర్వహణ కోసం దాదాపుగా ఇప్పటి వరకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతి సంవత్సరం యావరేజ్గా మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్కి 13,000 కోట్ల రూపాయలు బడ్జెట్లో కేటాయిస్తే ఇప్పటి వరకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రజాపాలన వచ్చిన తర్వాత 21,800 కోట్ల రూపాయలు దాదాపుగా ఈ శాఖలో మనం నిధులను ఖర్చు పెట్టడం జరిగింది. ఇది మేము బాధ్యతగా భావిస్తున్నాం. ప్రజలు మా మీద పెట్టుకున్న నమ్మకానికి విశ్వాసానికి ప్రతీకగా నిరంతరం మేము పరితపిస్తూ నిరంతరం జాగ్రత్తగా రూపాయి కూడబెట్టి ఈరోజు పేదల వైద్యానికి ఈరోజు ఈ నిధులను అందుబాటులోకి తీసుకొచ్చినాం. ఉస్మానియా హాస్పిటల్ నిజాం సర్కారు 100 సంవత్సరాల పైగా ముందు పేదల కోసం ప్రారంభించిన హాస్పిటల్ అది కూలిపోవడానికి సిద్ధమై అక్కడ వైద్యాన్ని అందించడానికి కష్టమై వర్షాలు వచ్చినప్పుడు హాస్పిటల్ లోపలికి వరదలు వస్తే అక్కడ పేదలకు వైద్యం అందించడం కష్టమైంది. 10 సంవత్సరాల అధికారంలో ఉన్నవాళ్ళు ఉస్మానియా హాస్పిటల్ని ఇంకొక దగ్గర నిర్మించాలన్న ఆలోచన కూడా వాళ్ళకు రాలేదు, నిర్ణయం తీసుకోలేదు. కానీ మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఉస్మానియా హాస్పిటల్ పక్కనే గోష మహల్లో 30 ఎకరాలలో 2,700 కోట్ల రూపాయలతోటి 2,000 పడకల మల్టీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ని ఉస్మానియా దగ్గర ఈరోజు మనం నిర్మించుకుంటున్నాం. తొందరలోనే మనం పూర్తి చేసుకోబోతున్నాం. సనత్ నగర్లో టెంకాయ కొట్టిండ్రు, నిధులు నిర్మాణం మర్చిపోయింది. అల్వాల్లో టిమ్స్కి టెంకాయ కొట్టిండ్రు, నిధులు నిర్మాణం మర్చిపోయిండ్రు. ఎల్బీ నగర్లో టిమ్స్ హాస్పిటల్కి టెంకాయ కొట్టిండ్రు, నిధులు నిర్మాణం మర్చిపోయిండ్రు. వరంగల్లో కూడా పెద్ద హాస్పిటల్ని కడతామని ఉన్నదాన్ని నిర్వీర్యం చేసి కొత్త నిర్మాణం కోసం ఉపన్యాసాలు ఇచ్చి అది కూడా మర్చిపోయిండ్రు. అందుకే మన ప్రభుత్వం వచ్చిన తర్వాత అత్యంత ప్రాధాన్యతలో భాగంగా ఉస్మానియా హాస్పిటల్, సనత్ నగర్ టిమ్స్ని, అల్వాల్ టిమ్స్ని, ఎల్బీ నగర్ టిమ్స్ని, వరంగల్లో ఉండే హాస్పిటల్ని ఈరోజు అత్యంత ప్రాధాన్యతతో నిధులు కేటాయించి నిర్మాణాలు వేగంగా పూర్తి చేస్తున్నాం. ఇవన్నీ హాస్పిటల్ పూర్తి అయితే 10,000 పడకల ఆసుపత్రులు ఈరోజు తెలంగాణలో పేదలకు అందుబాటులోకి వస్తాయి.